పెద్ది 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 రీమేక్ ఆఫ్ రంగస్థలం, కాపీ ఆఫ్ దసరా, ఇన్స్పైర్ ఆఫ్ పుష్ప, ఫ్రూట్ మిక్స్ రామ్ అని ఎన్ని ట్రోల్స్ వచ్చాయో ఈ ఫస్ట్ లుక్ టీజర్ నుండి. కానీ వాటన్నిటికీ ఒకే ఒక్క షాట్తో చెక్ పెట్టించాడు మన బుచ్చిబాబు. ఒక డిజాస్టర్ వచ్చిందని రామ్ చరణ్ ఫిల్మోగ్రఫీని మర్చిపోయి మరీ ట్రోల్స్ చేశారు. ఎవరో కాదు, మన టాలీవుడ్ ఫ్యాన్సే. అటు హిందీ వాళ్ళేమో రాముడిలా చూస్తున్నారు, అబ్రాడ్ వాళ్ళేమో స్టైలిష్ ఐకాన్లా చూస్తున్నారు, సౌత్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అంటున్నారు. కానీ ఒక్క బ్యాడ్ మూవీ వచ్చిందని అన్నరాని మాటలు అన్నారు మన వాళ్ళు. బుచ్చిబాబును కూడా నిబ్బా డైరెక్టర్ అన్నారు, ఏఆర్ రెహమాన్ పని అయిపోయిందన్నారు. ఈ ప్రతి మాటలకి ప్రతి ట్రోల్కి ఈ ఒక్క పెద్ది ఫస్ట్ షాట్తో చెక్ పెట్టారు. పెద్ది ఫస్ట్ షాట్తో ట్రోల్ చేసిన ప్రతి వాడితో ప్రైజ్ చేపించుకున్నారు రామ్ చరణ్. ఏఆర్ రెహమాన్ పని అయిపోయిందన్నారు. పూజా సెరమనీ నుండి తన మ్యూజిక్ పనితనం ఏంటో చూపిస్తున్నాడు. ఇక గ్లిమ్స్తో ప్రతి షాట్ పిక్చర్ పర్ఫెక్ట్గా తీశారు. ప్రతి షాట్లో బ్లడ్ మెంటల్ మాస్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. బుచ్చిబాబుకి ఎంత క్లారిటీ ఉందో ఈ డీటెయిల్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ డీటెయిల్స్ ఏంటో చెప్తాను, చెప్పాక బుచ్చిబాబు డైరెక్షన్ కెపాసిటీ ఏంటో అర్థమవుతుంది మీకు. ముందుగా ఈ షాట్ చూస్తే క్రికెట్ టోర్నమెంట్ జరగడం చూడొచ్చు. ఈ జనాలంతా పెద్ది అనడం వినొచ్చు. ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే విజయనగరం అని చూడొచ్చు. సో ఈ స్టోరీ విజయనగరంలో జరుగుతున్నట్టు అర్థమవుతుంది. అండ్ రామ్ యాస చూసుకుంటే శ్రీకాకుళం యాస. నెక్స్ట్ చూస్తే రామ్ ఫీల్డ్ లోకి వెళ్ళడం చూడొచ్చు. ఇక్కడ ఈ బ్యాట్ ని కరెక్ట్ గా జూమ్ చేసి చూస్తే ఉర్దూలో ఉండడం చూడొచ్చు. బట్ అది కరెక్ట్ గా తెలియట్లేదు, కానీ ఇట్ హ్యాస్ ఎ మీనింగ్. బట్ ఎవరో ఉర్దూలో రాసి ఉంటారు. ఎవరు వాళ్ళు, ముస్లిం ఫ్రెండా లేక లవరా? అండ్ ఇక్కడ కరెక్ట్ గా జూమ్ చేసి చూస్తే ఈ గవ్వలు చూడొచ్చు. ఇది ఆవులకు బర్రెలకు కట్టే దిష్టి గవ్వలు. మరి బ్యాట్కి ఎందుకు కట్టాడు అంటే సూపర్ డీటెయిలింగ్ చెప్తా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూస్తే రామ్ రన్నింగ్ సీన్ లో రామ్ ఒక్కడే ఆ చెరుకు పట్టే మిషన్ ని ఒక్కడే సింగిల్ హ్యాండ్ తో అలా అనేయడం చూడొచ్చు. బట్ వెనక చూస్తే వెనక అతను ఇలా గట్టిగా దొబ్బడం చూడొచ్చు. సో ఇక్కడ రామ్ స్ట్రెంత్ ని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ వడ్ల బస్తాని తెంపి హ్యాండ్స్ కి కట్టుకొని ఆ ట్రాక్టర్ మీద నుండి దూకడం చూస్తే ట్రాక్టర్ ఇంజన్ వేడిగా ఉంటుంది కదా, సో అది కాలకుండా ఉండాలని చెప్పేసి ఆ రన్నింగ్లో ఆ బస్తాన్ని చింపుకొని కట్టుకున్నాడు. సో ఈ దీంట్లో తన బ్రిలియన్స్ ఏంటో చెప్పాడు మన బుచ్చిబాబు. అదే షాట్లో ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే ట్రాక్టర్ నెంబర్ ABM అని ఉండడం చూడొచ్చు. ఈ ABM అనే నెంబర్ ప్లేట్స్ ఇండియాలో 1989లోనే బ్యాన్ అయ్యాయి. అంటే ఈ మూవీ స్టోరీ 1989 కంటే ముందు జరిగే స్టోరీ అని అర్థమవుతుంది. ఈ ట్రాక్టర్ ఫెగరస్ మ్యాడిసన్ ఇండియాలో లాంచ్ అయ్యి 1960లో లాంచ్ అయింది. అండ్ ఈ మోడల్ వచ్చేసి 1970లో లాంచ్ అయింది. సో ఈ స్టోరీ 1970 to 80 మధ్యలో జరిగే స్టోరీ అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే రామ్ దెబ్బకి మట్టి పెట్టుకోవడం చూడొచ్చు. ఎందుకు అంటే రన్నింగ్ బిట్వీన్ ద స్టెమ్స్ చేసేటప్పుడు డైవ్ చేశారు కాబట్టి. ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఈ షర్ట్ కి పడ్డ హోల్ చూడొచ్చు అండ్ ప్యాంట్ కి మట్టి చూడొచ్చు. డైవ్ చేసేటప్పుడు షర్ట్ కి బొక్కలు పడడం, దుమ్ము అంటడం, ఇట్స్ న్యాచురల్ థింగ్. బట్ చాలా మూవీస్లో దే డోంట్ షో, ఎందుకు అంటే ఆ కంటిన్యూటీని ఫాలో అవ్వరు కాబట్టి. బట్ బుచ్చిబాబు డిడ్ దట్. అండ్ ఇక్కడ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే ఎవరో పొలిటీషియన్ చూడొచ్చు. ఎవరు కరెక్ట్గా తెలియట్లేదు, బట్ మూవీలో పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూస్తే అందరి ఫేవరెట్ షాట్ సిక్సర్ షాట్. అందరూ ఆ 6ని చూసారు, కానీ రామ్ ఫేస్ ని చూసారా? ఆ ఫేస్ లో ఏదో తెలియని బాధ అనడం కన్నా ఎవరికో ట్రిబ్యూట్ లాగా, రిడెంప్షన్ లాగా అనిపిస్తుంది. ఎవరైనా చనిపోయి ఉంటారా? వాళ్ళ వల్లే ఈ క్రికెట్ గేమ్ స్టార్ట్ అయిందా? ఈ గేమ్ విన్ అవ్వడం వాళ్ళకి ట్రిబ్యూటా? చూడాలి. ఇక ఇక్కడ ఈ షాట్ ని కరెక్ట్ గా జూమ్ చేసి చూస్తే అవతల టీంలో వాళ్ళు మంచిగా టక్ వేసుకొని ఉండడం చూడొచ్చు అందరూ కూడా. సో వాళ్ళు రిచ్ అండ్ ట్రైన్డ్ అని అర్థమవుతుంది. పెద్ద షాట్ కొట్టక ముందే ఆ బ్యాట్ కింద కొట్టగానే వెనుక వాళ్ళ టీం వాళ్ళంతా పరిగెత్తుకుంటూ గ్రౌండ్ లోకి రావడం చూడొచ్చు. సో వాళ్ళకి తెలుసు పెద్ద బ్యాట్ కింద కొట్టాడు అంటే బాల్ బౌండరీ అవతల ఉంటుందని. సో డీటెయిల్స్ అన్ని కలిపి చూస్తే పెద్ది ఒక పొలిటికల్ డ్రామా, పెద్ది ఒక స్పోర్ట్స్ డ్రామా, పెద్ది ఒక ఎమోషనల్ డ్రామా. ఈ మూవీ 1980s లో విజయనగరంలో జరిగే స్టోరీ. ఇక్కడ 2 థియరీస్ ఉన్నాయి. నెంబర్ 1, పెద్దిని చూస్తే ముక్కుకి పోగు, ఈ పోగు కౌకి అండ్ బఫెల్లోకి చూడొచ్చు. అండ్ ఇది ట్రెడిషనల్ గా గౌట్స్ ఆర్ బఫెల్లోస్ అండ్ కౌస్ కాచే వాళ్ళు పెట్టుకుంటారు. అండ్ ఈ బ్యాట్ కి కౌకి వేసే దిష్టి గవ్వలు చూడొచ్చు. అండ్ రామ్ ఫేస్ లో బాధను చూడొచ్చు. మేబీ రామ్ తన ప్రాణంలా చూసే ఆవు చనిపోయి ఉండొచ్చు. అక్కడే ఈ గేమ్ కి పునాది పడి ఉండాలి. రామ్ ని డ్రైవ్ చేసే ఎమోషన్ తన ఆవై ఉండాలి. అండ్ ఆ ప్లేస్ చూస్తే తిరునాళ్ళలాగా ఉంది. అండ్ వెనుక చూస్తే ఆ పొలిటీషియన్ ఫ్లెక్స్ ఉంది. అండ్ అపోనెంట్స్ రిచ్ గా ఉన్నారు. సటిల్ గా రిచ్ వర్సెస్ పూర్ అనే ఫిలాసఫీ కూడా ఉంది. అండ్ గేమ్ ఆధారంగానే ఈ పొలిటికల్ పవర్ గేమ్ అనేది డిసైడ్ అయి ఉండాలి. లైక్ శివరాజ్ కుమార్ మూవీలో ఉన్నాడు, తను ఊర్లో ఒక మంచి పెద్ద అయి ఉండాలి. అండ్ ఇంకో పర్సన్ జగపతి బాబు. వీళ్ళిద్దరూ పొలిటికల్ లో పవర్ కోసం కొట్టుకుంటా ఉంటారు. శివరాజ్ కుమార్ రామ్ ఒకవైపు అండ్ జగపతి బాబు మున్నాబాయ్ ఒకవైపు. వీళ్ళిద్దరిలో పొలిటికల్ పవర్ ఎవరికి రావాలి అనే డిసైడింగ్ గేమే ఈ క్రికెట్ గేమ్ అవుతుంది. శివరాజ్ కుమార్ వైపు పెద్ది, జగ్గు వైపు మున్నాబాయ్. ఈ గేమ్ పొలిటికల్ గేమ్ అయినా కానీ సటిల్ గా వెనుక రామ్ ని డ్రైవ్ చేసే ఎమోషన్ ఏదో బాధ ఉంటది. అది యానిమలా లేక ఎవరైనా చనిపోయారా? థియరీ నెంబర్ 2,
యానిమల్ ఏం కాదు, ఎవరైనా చనిపోయి ఉండాలి. ఆ ఉర్దూ లెటర్స్ చూస్తే ఎవరైనా అమ్మాయి ఆర్ బెస్ట్ ఫ్రెండ్ చనిపోయి ఉండాలి, వాళ్ళకి ట్రిబ్యూట్ అయ్యి ఈ గేమ్ అయి ఉండాలి. శివరాజ్ కుమార్ ఇస్ లైక్ లార్డ్ శివ అండ్ మన రామ్ చరణ్ వచ్చేసి పెద్ది అలియాస్ నంది లాగా. సో శివుడికి నంది లాగో శివరాజ్ కుమార్ కి పెద్ది అలాగా. ఆ ముక్కు పోగు అండ్ ఆ గవ్వలు చూస్తే సో రిఫరెన్స్ అంతా ఒక నందీశ్వర్ లాగే ఉంది. సో మన శివన్నకి రామ్ అనుచరుడు అనుకోవాలి. ఈ గేమ్ అంతా పొలిటికల్ పవర్ కోసం జరిగే గేమే, కానీ పెద్ది గెలుపు ఒకరి చావుకి సంబంధం, తన ఆట ఒకరి మీద ప్రేమ. సో అది ఎవరి మీద ప్రేమ, గేమ్ ఎవరి కోసం స్టార్ట్ అయింది, పెద్ద ఎమోషనల్ డ్రైవ్ ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాలి. సో ఇదే స్టోరీ అని నేను చెప్పలేను, దొరికిన డీటెయిల్స్ తో నేను ఒక 2 థియరీస్ అయితే చెప్పాను. సో ఈ థియరీస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఫర్దర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ టీజర్ అండ్ ట్రైలర్ లో మాట్లాడుకుందాం. టాటా బై బై, పోతున్నా.